గోపాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా అంటే పార్టీ ప్రారంభం నుంచి చాలా దగ్గరగా గమనిస్తున్న వ్యక్తి మీరు. ఈ రోజున తెలుగుదేశం నాయకులుగా కూడా ఉన్నారు. క్రమశిక్షణ అనే పార్టీకి సంబంధించి ఎవరైనా సరే అంటే కార్యకర్త దగ్గర నుంచి ఎంత పెద్ద అనుభవం ఉన్న నాయకుడైనా సరే క్రమశిక్షణ లైన్ దాటితే మాత్రం ఇమీడియట్గా చర్యలు ఉంటాయి. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి చెబ్రోలు కిరణ్ ఇష్యూ అనమాట. దీని మీద చాలామందికి అనుమానాలు ఏంటంటే మనవాడైతేనే వెంటనే శిక్ష ఉంటుందా, లేకపోతే పరాయి వాడైతే ఆలోచిస్తారా, ఏంటి ఈ సందిగ్ధం అనే దాన్ని ఎలా చూస్తారు ఒక అనుభవం ఉన్న నాయకుడిగా? పార్టీ అయిన తర్వాత పద్ధతి కట్టుబాటు అనేది సహజంగా ఉండవలసిన ప్రథమ కర్తవ్యం. అదొక కర్తవ్యంగా భావించాలి కార్యకర్త అనేవాడు. కార్యకర్త అనేది పార్టీకి వెన్నెముక లాంటి వారు. ఆ వెన్నెముకే సరిగ్గా పనిచేయకుండా క్యాన్సర్ వ్యాధిలాగా ప్రబలిందనుకోండి, పద్ధతులు పాటించలేదనుకోండి, తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ చర్యలు తీసుకోకపోతే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడారు అనుకోండి, కట్టుబాటు ఎక్కడ ఉంటుంది? కాబట్టి అది మోతాదు మీరి మితిమీరి ఇప్పుడు రాజకీయంగా విమర్శలు అనేవి ఎట్లా చేయాలనంటే ఒక భాష కానీ భావ వ్యక్తీకరణ కానీ చేసే చేష్టలు కానీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మితిమీరి వాడితే సమాజంలో ఇతర వ్యక్తులకి అతను మన పార్టీ అయినా అవ్వకపోయినా ఆ వ్యక్తులు మన పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో సంబంధించిన వాళ్ళైనా బహుశా అది సాంప్రదాయం కాదు కాబట్టి పార్టీ సహకరించదు, సమర్థించదు. అయినా చెబ్రోలు కిరణ్ చేసిన భాష, వాడిన భాషని కరెక్ట్గా అసెస్ చేసుకొని గవర్నెన్స్లో భాగంగా చేశారు తప్ప పార్టీకి ఏం సంబంధం? అది పార్టీకి సంబంధం లేదు. పార్టీ కార్యకర్తలు ఎంత మాత్రం హత్య చేసి రమ్మంటారేంటి? ఎవరైనా ఇతరులని దోచేయమంటారేంటి చట్టానికి విరుద్ధంగా? అది పార్టీకి ఏం సంబంధం? మీరు పార్టీ 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 అంటారు. అసలు పార్టీ ఏ విధంగా దాన్ని నెత్తిని మూస్తుందండి? నా తెలియగలుగుతాను. గవర్నెన్స్ లో భాగం అది. అధికార యంత్రాంగం తీసుకున్న చర్య చట్టపరంగా. మీరు పార్టీకి ఎందుకు అంటగడుతున్నారు ఇవన్నీ? మీడియా పార్టీకి అంటగట్టకండి. అంటే సామాన్య కార్యకర్తలో కూడా నా ఆలోచన ఏంటంటే, నిన్న మొన్నటి వరకు అతను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అంటే దానికి సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా కూడా దాన్ని అపోజ్ చేస్తూ వచ్చిన కార్యకర్త కదా. సో అతని మీద ఇంత సివియర్ యాక్షన్ తీసుకోవడం, లేకపోతే వెంటనే అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. గతంలో వైసీపీ నాయకులు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, లేకపోతే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి పరాభవం ఏదైతే ఉందో వాటికి సంబంధించి కానివ్వండి, మరి అప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకని సీరియస్ యాక్షన్ లేదు అనేది సామాన్య కార్యకర్త క్వశ్చన్. ఎవరి దగ్గర నుంచి సీరియస్ యాక్షన్ కావాలి? ప్రభుత్వం నుంచి. ఏ ప్రభుత్వం? ఇప్పుడు గవర్నమెంట్ ఎవరుంటే ఎందుకు తీసుకోలేదు? యాక్షన్ తీసుకున్నారు కదా. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? చట్టవిరుద్ధమైన పనులు చేపట్టే కదా. వంశీ గారు కేవలం ఆ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు, లేకపోతే అక్కడ దానికి సంబంధించి సాక్షిని కార్యాలయాన్ని తగలబెట్టినందుకు అరెస్ట్ చేయాల. కార్యాలయాన్ని తగలబెట్టిన కేసులో కోర్టులో ఉన్నప్పుడు సాక్షుల్ని తారుమారు చేసి బెదిరించి వాళ్ళని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేశారు కదా. తక్షణమే పార్టీ ఆఫీస్ తగలబెట్టింది కానీ, లేకపోతే పార్టీ మీద వ్యతిరేకమైన రాజకీయ పరంగా చట్టానికి లోబడి చేష్టలు చేయకుండా ఇతరితర చేష్టలు చేసి చట్ట విరుద్ధంగా పనులు చేసినందుకు అది ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేశారు, స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. చేసిన పనిని కోర్టులో ఫైల్ చేసిన పనిని చట్ట ప్రకారం ఆ ప్రాసెస్ జరగకుండా సాక్ష్యాన్ని తారుమారు చేసి తనకు అనుగుణంగా మలుచుకోవటానికి వ్యతిరేక చర్యలు చేశారు కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. గతంలో జోగి రమేష్ వ్యాఖ్యలు కానీ, లేకపోతే కొడాల నాని కానీ, లేకపోతే వీళ్ళందరూ వ్యాఖ్యలు పక్కన పెడదాం సార్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 9 నెలలుగా వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది. నిన్నగాక మొన్న కారుమూరి నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు బహిరంగంగా వాళ్ళు నరికేస్తారు, వీళ్ళని కొట్టేస్తాం, మరి వీటిని ఎలా చూడాలి సార్? డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వారి మీద కూడా చర్యలు తీసుకుంటుంది, అరెస్టులు జరుగుతాయి. జరగకుండా ఎందుకుంటాయి? అంతే.
కిరణ్కి ఏ పనిష్మెంట్ వచ్చిందో మిగిలిన నాయకులకు కూడా త్వరలో పనిష్మెంట్ వస్తుంది. మరి గోరంట్ల మాధవ్ నిన్న అంత రాద్ధాంతం చేశాడు సార్. ఆయన ఒక మాజీ పోలీస్ అధికారి చేశాడు. అంటే ఎందుకు ఇంత ఇంత వేచి చూసే ధోరణి ఎందుకు అంటున్నారు? ఎవరు వేచి చూస్తున్నారు? ఎవరు వేచి చూడలేదు. లా అండ్ ఆర్డర్ని అడ్డుపడచ్చు, లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు ఆయన నేను గోరంట్ల మాధవ్ చంపేయాలా మీరు అనేది? చంపేయమని చేశారు కదా. అతను చేసిన చర్యకి అతను చట్ట ప్రకారం చేయలేదు కాబట్టి, అతను వ్యక్తిగతంగా దాడికి పాల్పడటానికి పూనుకున్నాడు కాబట్టి కిరణ్ మీద ఆ పోలీసు యంత్రాంగాన్ని కూడా నిలువరించి చేశాడు కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు చట్టం ప్రకారం అతనికి ఏ శిక్ష పడాలో ఆ శిక్షని సెక్షన్స్ లో ఏది ఉంటే అది దాన్ని అమలు పరుస్తారు, డెఫినెట్ గా అమలు పరుస్తారు. మరి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, గత 5 ఏళ్ళు చేసిన వ్యక్తి ఈరోజు పోలీస్ వ్యవస్థనే మీ బట్టలు ఉప్పదీసి నిలబెడతానని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతారు కదా తొందరలో. ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది, జగన్మోహన్ రెడ్డి అతను పోయి అతను తవ్వుకున్నాడు. జరగబోయేది మీరు చూద్దరు గారు సినిమా. ఆ సినిమా తొందరలోనే రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఎందుకు ఊరుకుంటారండి? ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? పార్టీ నాయకులు ఏమన్నా ఊరుకుంటే ఊరుకోవచ్చు. ఎందుకు ఈ దరిద్రం నెత్తినేసుకొని ఈ పెంట మనం నెత్తిని రాసుకోవటం? అతను మతి చెడు మాట్లాడుతున్నాడు అనేది రాజకీయంగా అతన్ని ఒక బాధ్యత గల ఎక్స్ ముఖ్యమంత్రి లేకపోతే ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు నాకు 40% ఓటు ఉందనే క్లెయిమ్ చేసే వ్యక్తి మాట్లాడే విధానంలో అతనికి బుద్ధి లోపించినప్పుడు ఈజ్ ఎ మెంటల్ క్యాట్. ఆయన ఒక పిచ్చివాడు, రాజకీయ నాయకుడు కాదు. ఇంకా మీరు మీడియా మీ రేటింగ్ కోసం ఆయన ఒక రాజకీయ నాయకుడిగా వాడుకుంటున్నారు. కానీ ఆ ప్రభావం చాలా ఉంటుంది కదా సార్, ప్రజల మీద పడుతుంది. మాజీ ముఖ్యమంత్రి అదే సామాన్యుడు కాదు కదా. ప్రజల మీద పడలా, మీ మీడియా మీద పడింది. మీ మీడియా వాడుకుంటుంది జగన్మోహన్ రెడ్డి యొక్క భాషని. అంతే అంతే. మీకు రేటింగ్ ఉంది, చేసుకోండి. రాజకీయంగా కానీ ప్రజలు కానీ చక్కగా ఉన్నారు. ప్రభుత్వం బాగుంది, రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ బాగుంది, కూటమి ప్రభుత్వం బాగుంది, కూటమి పార్టీలు బాగున్నాయి, కూటమిలో ఉన్న వ్యక్తులందరూ బాగున్నారు. అనవసరంగా మీరు జగన్మోహన్ రెడ్డిని మీరు మీ రేటింగ్ కోసం వాడుకొని మాలాంటి వాళ్ళని నోరు విప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము మితిమీరం. జగన్మోహన్ రెడ్డి ఒక పనికిరాని రాజకీయ నాయకుడు. అతనికి ఇంక జీవితం, రాజకీయ జీవితం లేదనేది మేమందరం మానసికంగా నిర్ణయించుకున్నాం. మేము ఇన్నాళ్ళు ఏమనుకున్నామంటే ఇతనేదో బుద్ధి మారి పద్ధతిగా ఒక ప్రతిపక్ష నేతగా చక్కటి రాజకీయ నాయకుడిగా ఉంటాడు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ యొక్క నడవడిత బాగుండాలి, వాళ్ళకి ప్రజల్లో మంచి మద్దతు పలకాలి. పలికితేనే వాళ్ళు కూడా మేము పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పులు చేస్తే దాన్ని సరి చేసుకోవడానికి ఒక గైడ్ ఫోర్స్గా ఉపయోగపడతాడు అనుకున్నాం. కానీ అతను టోటల్గా ఫ్లాప్ అయిపోయాడు. అసలు ప్రజాక్షేత్రంలోనే ఉండటానికి పనికిరాని ఒక అసలు కలుపు మొక్క కూడా కాదు, ఒక పిచ్చి మొక్క. ఇంకా అటువంటి వాడి గురించి మాకెందుకు భయం, మాకెందుకు ఆలోచన? ఈ మొత్తం ఉదంతాన్ని చూస్తే సోషల్ మీడియా మాధ్యమంగా పదే పదే ఏ నాయకులైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలను కానీ పదే పదే విమర్శిస్తున్న వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చు అంటారు. ఎవరి కుటుంబ సభ్యులు? ఎవరి కుటుంబ సభ్యులు? అటు ఎవరైనా వైసీపీ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా సరే. వైసీపీని ఎందుకు కలుపుతున్నారు? ఎక్కువ అగాయించారు వాళ్ళు కదా. అవును. మా కూటమిలో పార్టీలో ఉన్న వ్యక్తుల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ ఏదన్నా అంటే సూర్యుడి మీద ఉమ్మూసినట్టే. మాకేం కాదు. వాళ్ళని ఒక పిచ్చి మనుషులుగా మేము లెక్కేసుకున్నాం. వాళ్ళు మాట్లాడేది అసలు వాళ్ళ మాటలు మేము లెక్కలో తీసుకోవట్లా. వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. వాళ్ళ చర్యలే వాళ్ళకి శాపం, వాళ్ళ చర్యలే వాళ్ళకి చట్టవిరుద్ధంగా. లేకపోతే నిన్న గోరంట్ల మాధవ్ చేసింది కానీ, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు వాగింది కానీ, లేకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో పోలీసుని వాగింది కానీ, ఇవన్నీ ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చూసుకోండి. ఇంతెందుకు మనం మాట్లాడుకుంటాం. నంద్యాల ఎలక్షన్లో అతను ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నంద్యాల బై ఎలక్షన్ జరిగింది కదా. బై ఎలక్షన్ జరిగినప్పుడు అతను ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేయాలి? అప్పటి ప్రభుత్వంలో విఫలాలు చెప్పాలి, వైఫల్యాలు చెప్పాలి, పద్ధతులు ఇలా కాదు, ప్రజలకి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజా క్షేత్రంలో వీళ్ళు వ్యతిరేక పనులు చేస్తున్నారు, దీనివల్ల మీ జీవితం
జీవన విధానం అంతా భ్రష్టు పెట్టిపోయింది, లేకపోతే సాఫీగా సాగట్లేదు, మీ ఫ్యూచర్ పోయింది, మీ భవిష్యత్తు పోయింది, మీ ప్రజెంట్ కంఫర్ట్ లైఫ్ పోయింది, కాబట్టి మీరు ఓట్లు వేయొద్దు తెలుగుదేశానికి, వైసీపీకి వేయండి, వేస్తే నేను ఏం చేస్తాననేది చెప్పుకోవాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయ క్షేత్రంలో అతనికి ఉంటుంది. ఆ ఇంగిత జ్ఞానం మర్చిపోయి చెప్పుతో కొట్టాలి, గన్ తీసుకొని గెలిచాలని ప్రతిపక్ష నాయకుడిని, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రిని ఆయన ప్రేలాపాలు పేలారు. వెళ్తే ఏమైంది, ప్రజలు బుద్ధి చెప్పారు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత పొరపాటున ప్రజలందరినీ మోసం చేసి తాయిలాలు ఇచ్చి, మిమ్మల్ని ఇంకేముంది ఈ తాయిలాలతోనే మిమ్మల్ని ఉయ్యాలు ఊపుతాను, మీరు పడుకోండి, నిద్రపోండి, సోమర్లాగా తయారవ్వండి, త్రాగండి, తినండి, నేను అప్పులు చేస్తాను, భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు, మీరు ఉయ్యాల్లో పడుకుంటే మీ కాళ్ళు పిసికి ఏంటి మీ ఇంటికి బటన్ నొక్కి మీకు తిండి పెట్టి మీరు నిద్రించుతున్నప్పుడు నేను మీ కాళ్ళు పిసికి ఉయ్యాలు ఊపి మిమ్మల్ని మీరు నిద్రపోయిన తర్వాత నేను ఉయ్యాలు ఊపుతుంటాను, మా వాళ్ళందరూ దోచుకుంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపదని, సహజ సంపదల్ని, సహజ వనరుల్ని, అలాగే మద్యం మీద వ్యాపారాన్ని, లేకపోతే ఇంకా ఇతర దోపిడీ విధానాన్ని ఇదివరకు క్విక్ ప్రోబోలో దోచుకొని కోర్టులో ఉన్నట్టు నేను మేనేజ్ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఇది కూడా అలాగే రేపు భవిష్యత్తులో మేనేజ్ చేసుకుంటాను అని ఆయన ఒక భ్రమలో బ్రతికారు. ప్రజలు చీకొట్టారు, ఇంటికి పంపించారు. ఇప్పటికీ అదే భ్రమ కల్పిస్తున్నారు కదా, ఇంకా సంవత్సరం అయిపోయింది, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వచ్చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్న ఒక కార్యకర్త చనిపోయిన దగ్గరికి వెళ్ళి కూడా ఆయన పరామర్శల కన్నా కూడా మళ్ళీ మనం వస్తున్నాం, మనం చేస్తాం, ఇదే కదా చూడండి. అతనికి కడుపు నిండుంది, అక్రమ సంపాదన బాగా ఉంది, జరుగుతుంది, పేపర్ ఉంది, టీవీ ఉంది, ఏంటి రౌడీజం చేసే మనుషులు ఉన్నారు, ఏంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మనుషులు ఉన్నారు, ఈ వింక్ ఆ వింక్ పెట్టుకొని పోషిస్తారు. సో ఇలాంటి వ్యక్తిని అదుపు చేయొద్దా అంటున్నారు కార్యకర్తలంతా కూడా. ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటంటే అదుపు చెయ్యాలి కాబట్టే అతనికి త్వరలో శాస్తి జరుగుతుంది, అతి త్వరలో కోర్టులు కూడా కనువిప్పు కలుగుతాయి, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా కళ్ళు విప్పుతారు, అన్నీ జరుగుతాయి. మనం ఎందుకు నోరు బారేసుకోవటం, మనం ఎందుకు ఆ పిచ్చివాడి గురించి మాట్లాడుకోవటం.